కథ కాదు సుమ 4వ భాగం. 3వ భాగంలో ఆనందరావు ఇంటి నుంచి వెళ్ళగొట్టబడతాడు. ఆనందరావుని సంపంగి ఆదరిస్తుంది. ఇక సీతాపతి కిరాణా కొట్టు పెట్టుకోవాలని భావిస్తాడు. చదవలేకపోతాను అంటాడు. తండ్రి సహాయం చేస్తానంటాడు. కథ కొనసాగుతుంది. గదిలో కూర్చుని లీగల్ సెల్ అధికారి జేమ్స్ ఇచ్చిన రిపోర్టు సగం వరకు చదవడం జరిగింది. మనసు నిండా అనుమానాలు. ఇది రిపోర్ట్లా లేదు, ఓ ఇంటిలో జరిగే సంఘటనలు చిత్రీకరించబడింది. అదీ కాక ఇంట్లో జరిగిన ప్రతి సంఘటన ఎలా తెలుసుకోబడింది? ఆమెకు కలిగిన సంశయాన్ని తెలుసుకోవాలనుకుంది. రిపోర్టు చదివినంత వరకు పూర్తిగా ఖాళీ పేపర్ పెట్టి లేచింది. సార్ ఉన్నారా అని అడిగింది. ఈరోజు 8 గంటలకే వచ్చారు. ఇప్పటి వరకు కేసు తాలూకు గురించి 2 లాయర్లతో చర్చించడం జరిగింది. 5 నిమిషాల క్రితం వాళ్ళు వెళ్ళిపోయారు. సార్తో మాట్లాడాలా? అవునని తల ఊపింది. ఉండండి, సార్కు చెప్పొస్తాను. లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి మిమ్మల్ని రమ్మంటున్నారు. పావని లోపలికి అడుగుపెట్టి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది. రండి కూర్చోండి. రిపోర్టు చదవడం ఎంతవరకు వచ్చింది? సగం పేజీల వరకు చదివాను. కానీ ఆ మాట పూర్తి కాకమునిపే అనుమానం తీర్చుకోవాలనుకున్నారు, అంతేనా? పావని ఆశ్చర్యంగా. మీరెలా గ్రహించారు? సింపుల్, అది రిపోర్ట్లో ఉండదు. ఓ కథల పాత్రల సంభాషణతో ఇంటిలో జరిగిన దృశ్యంలా అనిపిస్తుంది. మీరు చెప్పింది నా మనసుకు తోచింది ఒకటి. ప్రతి సంఘటన మాటలు ఎలా సేకరించగలిగారు? కేసు తాలూకు వ్యక్తులెవరో ముందుగా నా సిబ్బంది తెలుసుకొని అందులో ఒకరిని ఎన్నుకొని వారి ద్వారా విషయ సేకరణ జరుగుతుంది. అలా వ్యక్తుల ద్వారా సేకరించిన వివరాలను క్రోడీకరించి తప్పు ఎవరిదని తెలుసుకుంటారు. న్యాయం ఉన్న పక్షానికి అవకాశం ఇచ్చి అతని తరపున వాదించడం జరుగుతుంది. నమ్మలేకపోతున్న విషయ సేకరణ ఇంత వివరంగా జరగడం అద్భుతం అని చెప్పాలి. హత్య జరిగిందనుకోండి, నేరస్తుణ్ణి ఎలా గుర్తిస్తారు? తప్పించుకున్న వాడిని ఎలా పట్టుకుంటారు? కేసు ఛేదించడానికి కొంత కష్టపడాల్సిన మాట వాస్తవం. హత్య చేసి తప్పించుకొని సంవత్సరాల పర్యంతం దొరకకుండా ఉంటే అలాంటి వ్యక్తిని ఇలా పట్టుకుంటారు. విషయం బాగా గుర్తుంచుకోండి. నేరం చేసిన వారు తప్పించుకొని తిరిగిన ఏదో ఒక పరిస్థితిలో తనకు తానే బయటపడిపోతాడు. అలాంటి 2-3 కేసులు వచ్చాయి. తెలివిగా తప్పుకున్నానని దృఢ విశ్వాసంతో ఉంటాడు. అతని విశ్వాసమే అతన్ని పట్టిస్తాయి. నేరం అనేది పరిస్థితులను బట్టి జరుగుతుంది. అలాంటి వారికి నేర ప్రవృత్తి ఉండదు. మనిషి మనస్తత్వం అనేక రకాలుగా ఉండటం సహజం. ఓ కుర్రాడు దారిలో వెళ్తూ ఓ రాయి తీసుకుని కరెంటు బల్బును గురి చూసి పగలగొడతాడు. అప్పటి వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ గడియ వచ్చేసరికి కరెంటు బల్బును చూడగానే దానిని పగలగొట్టాలని భావన కలుగుతుంది. అలాంటి మనస్తత్వం గలవారు ఏదో ఒక చిలిపి పని చేసే ఆనందిస్తారు. రెండవది, తిండికి గతిలేక ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేస్తాడు. ఆకలి తీర్చుకోవడానికి తప్పు చేసి వాడికి అలవాటైపోయి నేరస్తుడవుతాడు. హత్యలు చేయడానికి వెనుకాడరు. ఇలా మనుషుల తత్వాలు విశ్లేషించుకుంటూ వెళ్తే నేర ప్రపంచంలో రకరకాల మనుషులు తారసిల్లుతారు. ఇప్పుడు మీరు చదువుతున్న రిపోర్ట్లో 2 హత్యలు జరిగాయి, కానీ దాన్ని ఎవరూ కనిపెట్టలేరు. అనుమానం కలిగిన రిపోర్ట్ చేయబడలేదు. పావని, మీకిచ్చిన రిపోర్ట్ పూర్తి చేయండి. మరొక చిత్రమైన రిపోర్టు చదువుదురుగాని. పావని లేచి నమస్కరించి నిష్క్రమించింది. కిరాణా షాపు పేరు విషయంలో చర్చలు జరిగాయి. చనిపోయిన వాసంతి పేరు ఖాయమైంది. చామంతి వీల్లేదంది. చచ్చిన వాళ్ల పేరెందుకని పేచీ పెట్టింది. సీతాపతి, శ్రీశైలం ఇరువురు ఆ పేరు కోటేశారు. తల్లి పేరు విషయంలో జోక్యం కల్పించుకోలేదు. ఈసారి క్యాంపు నుండి తిరిగొచ్చిన మధుసూదన్ రావు కిరాణా షాప్కొచ్చాడు. వాసంతి కిరాణానికి జనరల్ స్టోర్ పేరుతో ఉండటం చూసి ఆశ్చర్యంగా విస్తుపోయి ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. ఈ పేరు ఎన్నిక చేసింది ఎవరు అని అడిగాడు. శ్రీశైలం ముందుకొచ్చి, నేను నా అల్లుడు ఈ పేరు నిశ్చయించాం. ఈమెకి చుట్టుపక్కల మంచి పేరుంది. ఇప్పటికీ ఆమెను తలుచుకుంటూ ఉంటారు. మధుసూదన్ రావు తలూపి వెళ్ళిపోయాడు. ఈశ్వరి భర్త రాకను గమనించి, ఈసారి క్యాంపు చాలా రోజులు జరిగింది. మీరు రిటైర్ అయ్యారని చెప్పారు కదా? అవును. నా పనికి సరైన మనిషి నా స్థానంలో లేరని 6 నెలలు ఉద్యోగం పెంచారు. 6 నెలల తర్వాత నా క్రింది ఉద్యోగి ప్రమోషన్ ఇచ్చినప్పుడు నాకు సెలవిస్తారు. అంటే రిటైర్ అయిపోతాను. కిరాణా షాపు దర్శించారా? కారు ఆపుకొని ఓ 10 నిమిషాలు ఉన్నాను. షాపు మంచి సెంటర్లోనే ఉంది. మధ్యతరగతి వాళ్ళు, బీదవాళ్ళు ఆ ఏరియాలో ఉన్నారు. షాపుకి గిరాకీ బాగానే ఉంటుంది. త్వరగా దుస్తులు మార్చుకొని కరచరణాలు శుభ్రం చేసుకొని రండి. భోజనం వడ్డిస్తాను. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. మధుసూదన్ రావు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు.
ప్లేట్లో వేడివేడి అన్నం వడ్డించింది. ఓ గిన్నెలో శాకాహారం, మరొక గిన్నెలో మాంసాహారం ముందుంచింది. నెయ్యి వెయ్యమంటారా? నీ ఇష్టం. కూరలు రుచిగా ఉన్నాయా అని అడిగింది. పర్వాలేదు. క్యాంపులో మా కొరకు వంట మనిషిని నియమించారు. అతడు రకరకాల కూరలు తయారు చేసి రుచి చూపించాడు. మీ ఆడవాళ్ల కంటే మగవాళ్ళు చేసే వంటలు బాగుంటాయి. ఈశ్వరి భర్త వంక చూడకుండా మూతి విరిచింది. రోజులు గడుస్తున్నాయి. సీతాపతి సరుకుల కొరకు వచ్చే వారితో నచ్చే విధంగా మాట్లాడే విధానం నేర్చుకున్నాడు. షాపులోని సరుకులు తాజాగా ఉంటాయని గొప్పగా చెప్పేవాడు. పరిచయం ఉన్నవారికి సరుకులు అరువు పద్ధతిలో ఇచ్చి పద్దు పుస్తకంలో రాసిచ్చేవాడు. షాపులోని కుర్రాడి చేత సరుకులు ఇంటికి పంపేవాడు. 3 నెలలు గడిచేసరికి పనిలో ఆరితేరాడు. శ్రీశైలం ఖాళీగా ఉంటున్నాడు. పక్క గదిలో విశ్రాంతి తీసుకునేవాడు. రోజు మందు పుచ్చుకొని ఫోన్లో స్నేహితులతో కాలక్షేపం చేసేవాడు. తను లేకపోతే అల్లుడికి షాపు నడపడం పూర్తిగా రాదని, తాను ఉండటం వలన షాప్ నడుస్తోందని, సీతాపతికి ఏదీ చేత కాదని లోకువ చేసి తన స్నేహితులకు చెప్పేవాడు. రోజు షాప్లో నుంచి కొంత డబ్బు తీసుకొని పలానా హోల్సేల్ సెంటర్లో ఇంత బాకీ ఉండిపోయిందని కోతలు కోసేవాడు. అతని ప్రవర్తన భరించలేకపోయాడు. దాదాపు 6 నెలల నుండి ఇదే వరుస. స్వతంత్రంగా చేతికందినంత డబ్బు తీసుకుని జేబులో వేసుకుని వెళ్లడంతో సీతాపతికి దిక్కుతోచక అతనికి త్వరలో ఉద్వాసన చెప్పకపోతే దివాలా తీయడం ఖాయమనుకున్నాడు. రోజు లెక్కలేస్తే ఆదాయం పావు భాగం మిగులుతుందని వెళ్ళమని నోటిదాకా వచ్చింది. కానీ తిరగబడితే గోలవుతుంది. ముఖ్యంగా తండ్రిని బుట్టలో వేసుకున్నాడు. తండ్రిని పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఆ మాటలు నిజమని తబ్బిబ్బైపోతాడు. షాపులో ఇతని నిర్వాకం ఎలా తెలుస్తుంది? ఎన్ని విధాలుగా ఆలోచించినా తరుణోపాయం స్ఫురించడం లేదు. దీర్ఘంగా ఆలోచించగా ఒకటే ఉపాయం తోచింది. 6 నెలల తర్వాత లోన్ తీర్చడానికి నెలకు కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని తండ్రి చెప్పడం స్ఫురించింది. అలవాటు కొద్దీ చేయి పెట్టి డబ్బులు తీసుకోబోయాడు. మామయ్య, నాన్న ఈ నెల నుండి ఆయన బాకీ చెల్లించాలని గుర్తు చేశాడు. రోజు వచ్చే ఆదాయంలో డబ్బు ఇవ్వాలని, అలా మొత్తం అవగానే లెక్క చేసి బ్యాంక్ లోన్ కింద కడతారని చెప్పారు. నువ్వు డబ్బులు తీసుకున్నావని, రోజు వచ్చే లాభం తక్కువ వస్తుందని చెబితే ఆయన ఊరుకోడు. నువ్వు తీసుకోవడం నాకు ఇష్టమే, కానీ మరి నాన్న ఊరుకోడుగా. ఉపాయం నువ్వే చెప్పు. డబ్బులు చెప్పిన విధంగా కట్టకపోతే షాపు మూసి అమ్మేసైనా అమ్మేస్తాడు. ఆ సాయంత్రం తల్లితో తన పరిస్థితి వివరించాడు. నీ తమ్ముడు రోజు నీ డబ్బు తీసుకుంటున్నాడు. నాన్న షరతు గుర్తుందిగా. అంతగా ఆలోచించడం ఎందుకు? మీ మామయ్యకు సమస్య గురించి వివరించు. కాదనడు. మీ నాన్న అడగకముందే డబ్బులిస్తే సంతోషపడతాడు, నిన్ను మెచ్చుకుంటాడు. నేను ఇదంతా ఆలోచించి మామయ్యకు చెప్పాను. ఆయన ఏం మాట్లాడలేదు. నువ్వు మామయ్యకు చెప్పమ్మా, నేను కూడా చెప్తాను. నువ్వు కంగారు పడకు. షాపు జాగ్రత్తగా చూసుకో. అక్క, ఇన్నాళ్ళు నా పని వదులుకునున్నాను, నాకు వాటా ఉండదా? అదేమిట్రా అలా అంటావు? షాపులో రోజు వచ్చే ఆదాయంలో కొంత తీసుకుంటూనే ఉన్నావు కదా. తండ్రికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా? 1-2 30 లక్షలు నెలకు ఎంతో కొంత ఇస్తే అప్పు తీరుతుంది. నేను ఇన్నాళ్ళు కమిషన్ వ్యాపారం వదులుకొని వచ్చాను. నాకు 2 లక్షలు ఇవ్వు. నువ్వు ముందే తీసుకున్నావు. నా వాటా డబ్బు మీ బావ తీసేసుకున్నాడు. నా దగ్గర డబ్బంటూ లేదు. ఓ పని చెయ్యి. అల్లుడికి పని నేర్పినందుకు డబ్బులు కావాలని మీ బావని అడుగు. నేనడగడమా? తన్ని తగిలేస్తాడు. మా ప్రయాణానికి డబ్బులివ్వు. చామంతి షాపుకు రావడం సీతాపతికి ఆశ్చర్యం. ఏమిటక్కా వచ్చావు అని అడిగాడు. మీ మామయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఇందాక బజార్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు. ఈయన కమిషన్ వ్యాపారం దివాలా తీసేలా ఉంది. ఇతను తన స్థానంలో నియమించిన మనిషి స్వార్థపరుడు. శ్రీశైలం తిరిగి వచ్చే వరకు అతని స్థానంలో పనిచేస్తానని హోల్సేల్ సెంటర్ వాళ్లతో అంటున్నాడట. అక్కడి నుంచి మీ మామయ్యకు పరిచయం ఉన్న మనిషి వచ్చాడు. వెంటనే బయలుదేరి వెళ్తే ఆయన కమిషన్ వ్యాపారం స్వాధీనం చేసుకోవచ్చని, లేదంటే ఇప్పుడున్న మనిషి కాజేసేలా ఉన్నాడని అక్కడ పరిస్థితి వివరించాడు. వెంటనే ఆయనతో అనాలని ఇలా వచ్చాను. అక్క, నాకు ఆయనకు మాట అనుకున్నాను. ఈ 6 నెలలు డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు. 2 లక్షల పైనే ఉంటాయి. 1 లక్ష అదనంగా ఇవ్వమని అడిగాడు. నాన్నకు 6 నెలల తర్వాత వ్యాపారంలో వచ్చిన ఆదాయంలో నుంచి సగం వాటా ఇవ్వాలని ముందే షరతు విధించారు. నాది చిన్న షాపు. కొందరికి సరుకులు అరువు మీద తీసుకెళ్లారు. అసలు రానేలేదు. చామంతి వంక చూసి, ఇంతవరకు నేను ఒక్క పైసా ఇవ్వలేదు. అందుకే 50,000 తీసి దాచాను. బావగారికి తెలియకూడదు అని పెట్టెలో నుంచి దాచిన డబ్బు అందించాడు. చామంతి సంతోషపడింది. అక్క, నువ్వు నాకు సహాయం చెయ్యాలి. మామయ్య ముందే పుట్టింటి ఆశ నాకు లేదా? ఆడపిల్లని ఖాళీ చేతులతో పంపుతారా అని అమ్మతో పేచీ పెట్టుకో. దాంతో మామయ్య నోరు మూతపడుతుంది. ఆ విషయం నాకు వదిలై, మీ మామయ్య రాగానే ఇంటికి పంపు. వీలైనంత త్వరగా వరంగల్ వెళ్ళిపోవాలి. చామంతి ఇంటికి బయలుదేరింది.
ఇంటి ఓనర్ అమ్మాయి అమృత షాపు దగ్గరికి వచ్చింది. చామన ఛాయ, కనుముక్కు తీరు బాగుంటాయి. మొదటి చూపులోనే మనసు పారేసుకున్నాడు. ఆమె రాగానే నవ్వుతూ పలకరించేవాడు. చదువు 10వ క్లాస్తో చాలించింది. టీవీ చూడడం అంటే అన్నం నీళ్ళక్కర్లేదు. గంటల తరబడి టీవీ ముందు కూర్చుని అన్ని సీరియల్స్ చూడటం అలవాటు. తల్లికి మోకాళ్ల నొప్పులు. తిన్న కంచెం కూడా తల్లి కడగాల్సిందే. మూలుగుతూనే తల్లి పనులు చేసేది. అమ్మా, నువ్వు అలా కూర్చో అన్న మాట నోట రాదు. తండ్రి గమనించి, అమృత, ఖాళీగా ఎందుకుంటావు, అమ్మకు సహాయం చేయొచ్చు కదా అనంటే తండ్రి మీదకు తాటి చెట్టంతా ఎత్తులేచి ఆ చుట్ట కాలుస్తూ అస్తమానం కూర్చుని ఎందుకుంటావు, అమ్మకు సాయం చెయ్యొచ్చుగా అంది. మీరిరువురు కీచులాడుకోవద్దు, చేత కాకున్నా నేనే చేస్తాను, మీ వలన తలనొప్పి తప్ప మీరింతే అని పాపం మూలుగుతూనే వీళ్లకు సహాయం చేసేది. భర్తతో అంది, మీరలా కూర్చోవడం కన్నా అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది, సంబంధాలు చూడొచ్చు కదా అంటే తండ్రి కొన్ని సంబంధాలు మాట్లాడి వారిని ఇంటికి ఆహ్వానించాడు. అమృతకు అబ్బాయిలు నచ్చక వంకలు పెట్టి వాళ్లను వెళ్ళిపోయేలా చేసేది. నేను తెచ్చిన సంబంధాలు నీ కూతురుకు నచ్చవు, పోనీ నువ్వైనా అమ్మాయికి చెప్పి ఒప్పించొచ్చుగా, గారాబంతో చెడగొట్టావు. క్రమశిక్షణతో పెరగాలంటే తల్లి బాధ్యత ముఖ్యం. ఇంటి పని, వంట పని నేర్పవా? అత్తగారింటికి వెళ్తే ఏ పని రాదు అని తెలిస్తే నిన్ను నిందిస్తారు. నేను చూస్తున్నానుగా, దాని విషయంలో ఏమాత్రం పట్టించుకోవు. మీరు మాత్రం పట్టించుకున్నారా? అది అస్తమానం ఆ టీవీ ముందు కూర్చొని కళ్ళప్పగించి చూస్తుంటే ఏనాడైనా కేకలేశారా? భార్యాభర్తలిరువురు తగులాడుకోవటంతో చెవులు మూసుకొని, మీరు నా కొరకు వారిని వీరిని వెతకాల్సిన అవసరం లేదు, మీరు చర్చించుకోవడం మానేయండి, పెళ్లి గడియలొస్తే అప్పుడు పెళ్ళవుతుంది, నా కొరకు వరుడిని వెతకాల్సిన అవసరం లేదు, నాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. తల్లి ముక్కు మీద వేలేసుకుని, ఏమిటి దొంగతనంగా మాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా? దొంగ పెళ్ళేమిటి, ఇంత ధైర్యంగా మీకు తెలుపుతూ ఉంటే అలా అంటావేమిటి? అక్షింతలు వేసి మమ్మల్ని ఆశీర్వదించరా? నువ్వే ఎన్నుకుంటానని అంటున్నావు, మా ప్రమేయం అక్కర్లేదని అంటున్నావు. నీ మాట బొత్తిగా బోధపట్టం లేదు. వివరంగా చెప్పడానికి భారతమో రామాయణమో కాదు, అబ్బాయి బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకు నేను చెప్పేది ఏమంటే, పెళ్లి తంతు ఓ ప్రహసనంలా కాకూడదు. వచ్చిన అబ్బాయితో కాకుండా నాకు నచ్చిన అబ్బాయితో వివాహం జరిగితే ఏ బాధరాబందీ ఉండదు. చేసుకునేది నేను, మీకు నచ్చాల్సిన అవసరం ఏమిటి? తల్లిదండ్రులిరువురు విస్తుపోయి ఒకరి మొహాలొకరు చూస్తుండిపోయారు. అమృత తనకు నచ్చిన అబ్బాయి ఎవరో రహస్యంగానే ఉంచింది. సీతాపతి పైన మనసు పడింది. ఆ విషయం వెల్లడించదలుచుకోలేదు. అతని మనస్తత్వం, నడవడికను కొన్నాళ్లు గమనించాలనుకుంది. కిరాణా షాపులో కూర్చున్న సీతాపతికి ఫోన్ వచ్చింది. రిసీవర్ ఎత్తాడు. అల్లుడు, అర్జెంటుగా నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను. హోల్సేల్ సెంటర్ వాళ్ళు ఉన్న పడాల రమ్మని కబురు పంపారు. వెంటనే డ్యూటీలో చేరాలి. మీ అక్కయ్యను బస్ ఎక్కించి పంపు. డబ్బుల ప్రసక్తి ఎత్తనందుకు సంతోషించాడు. టైం చూశాడు. 12:30 అవుతోంది. 50,000కు చెక్కు రాసి జేబులో పెట్టుకున్నాడు. ఆ రోజు పనికుర్రాడు రాలేదు. షాపు మూయక తప్పలేదు. అయిష్టంగానే లేచి తలుపు మూయబోతుండగా అమృత, షాప్ ఎందుకు మూస్తున్నావంటూ వచ్చింది. అర్జెంటుగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం పడింది. వెళ్ళి ఆ పని చూసుకుని మా అక్కను వరంగల్ వెళ్లే బస్సు ఎక్కించి రావాలి. పనివాడు రాలేదు. ఇవాళ షాపు మూయక తప్పడం లేదు. నన్ను అడగొచ్చు కదా, ఆ మాత్రం సహాయం చేయనా? మీరు వెళ్ళి మీ పని చూసుకొని రండి. నేను అంతవరకు షాప్లో ఉంటాను. సరుకుల కొరకు వచ్చిన వారికి ధరల సంగతి మీకు తెలియదు కదా? ఓస్, అంతే కదా, నష్టం కలగకుండా చూస్తాను. అంతగా అయితే ఓ గంట తర్వాత రమ్మని చెబుతాను. చాలా థ్యాంక్స్ అండి, మీకు శ్రమిస్తున్నాను. ఈ కాస్త దానికి ఆ మాటనలా మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. అమృత ఇక్కడ కనిపించడం లేదు. తండ్రి అడిగితే కిరాణా షాప్లో ఉంది. ఆ అబ్బాయికి అత్యవసర పనితో వెళ్లాల్సి వచ్చిందట. అంతవరకు షాప్లో ఉంటానని అమృత చెప్పడంతో అబ్బాయి వెళ్ళాడు. నిజమా? ఇన్నాళ్లకు చూస్తున్నాను. మన అమ్మాయి ఏమిటి షాప్లో కూర్చోవడం? వింతగా లేదు. ఆ అబ్బాయిని అమృత ఇష్టపడుతున్నట్లు నాకు తోస్తోంది. కుర్రాడు చూపులకు బాగుంటాడు. కాస్తో కూస్తో కలిగిన వాళ్ళు. అమ్మాయి కోరిక తీరుతుంది, మనకు బరువు తగ్గుతుంది. సాలోచనగా అంతేనంటావా? అవునని అనుకుంటున్నాను. రోజు ఏదో ఒక సమయంలో అమృత షాపుకు వెళ్ళి కబుర్లు చెప్పుకోవడం చూశాను. అమ్మాయి నోట నిజం రావాలి తప్ప మనం అడగకూడదు. భేషైన మాట చెప్పావు అన్నాడు. క్లాస్లో ఉండగా విల్సన్కి అలసటగా అనిపించింది. ఛాతీలో చురుక్కుమని నొప్పి 2-3 సార్లు రావడంతో చేతితో ఛాతీపై రుద్దుకున్నాడు. తగ్గినట్లు అనిపించింది. బహుశా గ్యాస్ కారణంగా నొప్పి వచ్చి ఉండాలనుకున్నాడు. పాఠం చెప్పడం ప్రారంభించాడు. 5 నిమిషాల తర్వాత ఎడమ చెయ్యి నొప్పితో లాగడం గమనించాడు. చెయ్యి విదిలించాడు. ఆ నొప్పి క్రమంగా గుండె వరకు రావడం
శరీరంలో చెమటలు, నీరసంగా తోచడం, నిల్చోలేక కుర్చీలో కూలబడిపోయాడు. స్టూడెంట్ ఒకతను విల్సన్ను సమీపించి, ఆరోగ్యం బాగాలేదా సార్ అని అడిగాడు. ఛాతీలో రాను రాను నొప్పి పెరుగుతోంది. గ్యాస్ వలన నొప్పి అనుకుంటున్నాను. ఆ మాట పూర్తి కాకుండానే మూర్ఛిల్లాడు. ప్రిన్సిపాల్కు ఈ వార్త వినడం ఆయన కంగారుగా వచ్చి విల్సన్ను పరీక్షించి వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశాడు. 10 నిమిషాలలో అంబులెన్సు కాలేజీ ఆవరణలోకి ప్రవేశించింది. అందులో వచ్చిన డాక్టర్ విల్సన్ను పరీక్షించి హార్ట్అటాక్లా తోస్తుంది అని స్ట్రెచ్చర్పై పరుండబెట్టి అంబులెన్స్లోకి చేర్చారు. వెంటనే 2 స్టూడెంట్సు తోడుగా వెళ్ళారు. హాస్పిటల్ వైపు వేగంగా వెళ్ళింది అంబులెన్సు. అందులో ఒక స్టూడెంటు వారి అమ్మాయి ఫోన్ నెంబర్ తెలియదు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆనందరావుకు ఫోన్ చేసి చెప్పడం మంచిది అని ఆనందరావుకు ఫోన్ చేసి విల్సన్ గారిని పలానా హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నామని చెప్పాడు. అతను వెంటనే బయలుదేరి వస్తున్నానని సమాధానమిచ్చాడు. అంబులెన్సు హాస్పిటల్కి చేరుకుంది. స్ట్రెచ్చర్పై విల్సన్ను పరుండబెట్టి వార్డ్ బాయ్స్ ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ వచ్చి గుండె దగ్గర మసాజ్ చేశాడు. హార్ట్ బీటింగ్లో ఫ్లక్చుయేషన్ రావడంతో వెంటిలేటర్ బిగించారు. వెంటనే కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి తిరిగి మసాజ్ చేయడంతో గుండె నిలకడగా కొట్టుకోసాగింది. పేషెంట్కు విశ్రాంతి అవసరం. గండం దాటింది. అవసరమైన పరీక్షల కొరకు ప్రిస్క్రిప్షన్ రాశాడు. నర్సులు ఇంజెక్షన్తో రక్తం తీసుకున్నారు. అవి ల్యాబ్కు పంపించబడినాయి. ఆనందరావు డాక్టర్ను సమీపించే పరిస్థితి ఎలా ఉందని అడిగాడు. మైల్డ్ అటాక్గా అనిపిస్తోంది. ఏమైనా రిపోర్ట్ వస్తే గానీ పేషెంట్ పరిస్థితి నిర్ధారణగా చెప్పగలం అన్నాడు. ఆయనకు మీరేమవుతారని డాక్టర్ అడిగాడు. నేను వారింట్లోనే ఉంటున్నాను. నేను ఎంఎస్సి చదువుతున్నాను. వారి రిలేటివ్స్ ఎవరూ లేరా? వారి అమ్మాయి ఉంది. ఆ విషయం తెలిస్తే కంగారు పడుతుంది. అవసరం అనుకుంటే పిలుస్తాను. అర్జెంట్ అంటూ ఏమీ లేదు, కానీ తెలియడం మంచిదని నా అభిప్రాయం. అమ్మాయి తండ్రి బాగోలేదని తెలిస్తే ఆందోళన పడుతుంది. వారింట్లోనే ఉంటున్నాను. నేను ఇక్కడే ఉంటాను. ఏ విషయం అర్జెంట్ అనిపిస్తే మీకు తెలియజేస్తానో. డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆనందరావు విజిటర్స్ హాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలి. అటు కాలేజీకి వెళ్ళి ఇటు పిల్లలకు పొద్దున సాయంత్రం ట్యూషన్ చెప్పడం, శారీరకంగా అలసిపోవటమే కారణం కావచ్చును. అవసరం అనిపిస్తే తమ గురువు గారికి విశ్రాంతి ఇచ్చి పిల్లలకు ట్యూషన్లు చెప్పే డ్యూటీ తను నిర్వర్తించాలి కొన్నాళ్ళు. కాలేజీకి సెలవు తీసుకుని పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి అవసరం. ఇలా తలపోస్తుండగా భుజంపై చేయి పడింది. తలెత్తేసరికి సంపంగి. పక్కన కుర్చీ ఖాళీగా ఉంటే కూర్చోమన్నాడు. గురువుగారి విషయం నీకెవరు చెప్పారు? ప్రిన్సిపాల్ మన ఇల్లు తెలిసిన స్టూడెంట్ చేత కబురు పంపించాడు. ఆ వార్త వినగానే ఇంటికి తాళం వేసి బయలుదేరాను. నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది? పర్వాలేదు, మైల్డ్ స్ట్రోక్ అని డాక్టర్ గారు చెప్పారు. రిపోర్ట్స్ వచ్చాక ఫైనల్గా తెలుస్తుందని ఆ డాక్టర్ అన్నారు. ప్రమాదం లేదన్నారు. కనుక నీకు తెలపలేదు. సంపంగి కళ్ళు చిప్పిల్లాయి. ఎల్లుండి నుంచి నీకు ఎంఎస్సి ఫైనల్ పరీక్షలు. అర్ధాంతరంగా ఈ అవాంతరం వచ్చింది. ఇంటికి వెళ్ళి పరీక్షలు ముఖ్యం అంది. నువ్వుండి ఏం చేస్తావు? ఏడుస్తూ కూర్చుంటావు. నీ సంగతి నాకు తెలియదా? గురువుగారి ఆరోగ్యానికి ఢోకా లేదు. ఎల్లుండి పరీక్ష రాయగలను, రాస్తాను, సరేనా? అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు? డాడీకి వచ్చింది హార్ట్అటాక్. ఏ క్షణం ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు కదా. కంగారు పడకు. ఆ రిపోర్ట్స్ వచ్చాక ఆరోగ్య పరిస్థితి డాక్టర్ తెలపగలరు. ఎల్లుండి పరీక్షకు అవసరమైన నోట్సు వెంట తెచ్చుకున్నాను. నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటే నా చదువు సాగదు. నువ్వు ఇంటికి వెళ్ళడమే శ్రేయస్కరం. ఈ సందడిలో నీ చదువు సాగుతుందని అనుకుంటున్నావా? మనసుంటే మార్గం దానంతట అదే వస్తుంది. నా చుట్టూ బాంబులు మోగుతున్నా నా మనసు నిలకడగా ఉంటుంది, చెదరదు. చదువుపై నుంచి దృష్టి మరలదు. మహానుభావ, మీరు వీరాది వీరులు. మీకు చెప్పేటంతటి దాన్ని కాదు. అతని భుజంపై తలానించింది. సున్నితంగా చెంపను తాకి, కంగారు పడకు, డాడీకి ఏమీ కాదు. మనం పట్టుబట్టి ఆయన చేత కాలేజీకి రాజీనామా చేయించడం, ట్యూషన్ల డ్యూటీ నుండి తప్పించడం జరగాలి. వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి. నీది ఎంత మంచి మనసు. అదృష్టవంతురాలని దేవుడిలాంటి నువ్వు నాకు దొరకడం నేనెంత పుణ్యం చేసుకొని ఉంటాను. మన మధ్య అలాంటివి ఏమీ లేవు. నేను నువ్వే, నువ్వే నేను. మన 2 శరీరాలు ఏకం. నా మనసు నీ మనసు ఒకటే. ప్రేమకు నిర్వచనం చెబుతున్నాయి. వారిరువురు మాట్లాడుతుండగా వార్డ్ బాయ్ వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారన్నాడు. ఇరువురు లేచి ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లారు. డాక్టర్ వారిని చూసి నవ్వుతూ, రండి, నేను ఊహించింది కరెక్ట్ అయింది. రిపోర్ట్స్ నార్మల్. ఓవర్ బర్డల్ వలన అలసిపోయి ఛాతీలో నొప్పొచ్చింది. అది గ్యాస్ వల్ల కూడా కావచ్చు.
ఒక డాక్టర్గా నా సలహా ఏమిటంటే విశ్రాంతి చాలా అవసరం. ట్యూషన్స్ తగ్గించుకోవాలి. కాలేజీ లెక్చరర్గా ఆయన పదవీ విరమణ కావించడం మంచిది. తగిన మందులు కొన్నాళ్లు వాడాలి. రేపు డిశ్చార్జ్ చేస్తాను. నేను చెప్పిన సలహాలు పాటించడం చాలా ముఖ్యం. కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విల్సన్ గారిని పొగడ్తలతో ముంచెత్తారు. వారికి ఎన్ని రోజులు సెలవు కావాలంటే అన్ని రోజులు అనుమతిస్తానని చెప్పారు. అమ్మాయి ఇంటికి వెళ్ళిపో, ఈ బాబుంటాడు. సార్, నాన్న దగ్గర నేనుంటాను. వీరికి ఎల్లుండి నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. నేనెంత చెప్పినా వినడం లేదు. మీరు చెప్పండి. ఇక్కడ ఉండి చదువుకోవడానికి నోట్స్ తెచ్చుకున్నాను. నేను చూసుకోగలను. ఆమె అవసరం అక్కర్లేదు. డాక్టర్ వారిద్దరి వంక చూసి, మీ వాలకం చూస్తే ప్రేమికుల్లా కనిపిస్తున్నారు. నా మాట వింటారా? చెప్పండి సార్, ఏకకంఠంతో అన్నారు. మీరిరువురు ఇంటికి వెళ్ళండి. కాలేజీ ప్రిన్సిపల్ గారు నా స్నేహితులు. విల్సన్ గారిని జాగ్రత్తగా కనిపెట్టుకుని చూస్తాను. నర్సును ప్రత్యేకించి పేషెంట్ దగ్గర ఉంచుతాను. రేపు ఉదయం మీలో ఒకరొచ్చి తీసుకెళ్ళండి. డిశ్చార్జ్ చేస్తాను. ఆయన గురించి ఎలాంటి ఆదుర్ద అవసరం లేదు. మైల్డ్ హార్ట్ అటాక్. డాక్టర్గా గ్యారంటీ ఇస్తాను. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మర్నాడు విల్సన్ ఇంటికి వచ్చేశారు. ఆనందరావు వంట ఇంట్లోకి మంచినీళ్ళ గ్లాస్తో తెచ్చిచ్చాడు. నీళ్లు తాగి గ్లాస్ తిరిగిచ్చేశాడు. అమ్మ ఎక్కడా? స్నానం చేస్తుందని జవాబిచ్చాడు. ఓ అరగంట తర్వాత పాలిస్తాను, తాగండి. తిరిగి స్ట్రోక్ రాకుండా జాగ్రత్తగా ఉండాలని నాతో అన్నాడు అని డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు విల్సన్ గారికి వినిపించాడు. రేపు పరీక్ష హాల్ నుండి తిరిగొస్తూ మీ సెలవు చీటీ ప్రిన్సిపాల్ గారికి ఇస్తాను. మీరు ఎన్నడూ సెలవు పెట్టలేదని, చాలా సెలవులున్నాయని తెలిసింది. ట్యూషన్ పిల్లలు 15 రోజులకు రావద్దని చెప్పాను. అప్పటికి పరీక్షలు అయిపోతాయి. మీ డ్యూటీ తీసుకుని విద్యార్థులకు ట్యూషన్ చెబుతాను. పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీరసంగా నవ్వాడు. నా వయసు 59. డాక్టర్ అలాగే చెప్తాడు. ఇంతకాలం పిల్లలతో కాలం గడిపి హఠాత్తుగా మానేయడం అంటే చాలా కష్టం. ట్యూషన్ చెప్పించుకోవటం అలవాటైన పిల్లలు నష్టపోతారు. నేను సెలవులు వాడుకుంటాను. ఆ తర్వాత కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకుంటాను. మీరు మీ పనులు యథావిధిగా చేసుకోండి. నా గురించి విచారించకండి. మనిషి అన్నాక జబ్బనేది రాకుండా ఉండదు. అంత మాత్రాన కంగారు పడితే ఎలాగా? అక్కడితో సంభాషణ ముగిసింది. ఓ అర్ధరాత్రి విల్సన్ పీడకలు వచ్చి లేచి కూర్చున్నాడు. ఒళ్ళంతా చెమటలు. ఛాతీ బరువుగా తోచింది. నెమ్మదిగా లేచి టీపాయ్ మీద ఉన్న మంచినీళ్లు తాగాడు. ఆనంద్ను సంపంగిని పిలవాలనుకున్నాడు. గడియారం 1 గంట చూపుతోంది. మంచి నిద్రలో ఉండుంటారు. ఫ్యాన్ స్పీడ్ పెంచాడు. చెమటలు ఆరిపోయినాయి. క్రమంగా శరీరం కుదుటపడింది. దిండు మీద కొరిగి నిద్రపోవడానికి ప్రయత్నించాడు. ఆలోచనలు చుట్టుముట్టాయి. తన శరీర పరిస్థితి ఆందోళనకరంగా మారడానికి కారణమేమయ్యుంటుందని. 60 దాటలేదు. ఏనాడు ఎలాంటి జబ్బు ఎరిగుండలేదు. దురలవాట్లంటూ లేవు. తనకు గల అస్వస్థత దేనికి సూచన? తాను మరణిస్తే సంపంగికి దిక్కెవరు? ఆనంద్ ఆదుకోగలడా? సంపంగి పెళ్లి చేయవలసిన బాధ్యత మిగిలుంది. ముఖ్యంగా సంపంగి ఏ మతానికి చెందింది? అడవిలోని తుప్పల్లో దొరికింది. ఏ మతం అని సంబంధం వెతకాలి. తాను క్రిస్టియన్. తన మతానికి చెందిన అబ్బాయితో వివాహం జరిగితే చివరికి ఆ అమ్మాయి హిందువు అని తెలిస్తే అపరాధ భావంతో తన గుండె తొలిచివేస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఆనందరావు సంపంగితో సంప్రదించాలి. వారు ఆలోచించి మార్గం చెప్పగలరు. అవును, ఆ పని రేపు ఉదయం చెయ్యాలి. రేపు పరీక్షలు ప్రారంభమవుతాయని ఆనంద్ చెప్పి ఉన్నాడు. కళ్ళు మూసుకుని నిద్రకు ప్రయత్నించాడు. కాసేపట్లో నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయమే లేచి ఓ గంటసేపు ముఖ్యమైన ప్రశ్నలను జవాబులను మననం చేసుకున్నాడు. స్నానం చేసి దేవుడి పటం ముందు నిల్చొని మనసారా స్మరించుకున్నాడు. సంపంగి టిఫిన్ ప్లేట్తో వచ్చింది. అది తీసుకుని కుర్చీ మీద కూర్చుని తిన్నాడు. ఈలోగా కప్పు టీ తెచ్చింది. ఖాళీ కప్పు ప్లేట్లో ఉంచాడు. గురువుగారి పాదాలకు నమస్కరించి సంపంగి విశేష్ చెబితే చెయ్యూపి బయలుదేరాడు. విల్సన్ సోఫాలో కాళ్ళు బారజాపి కూర్చున్నాడు. సంపంగిని కేకేశాడు. ఆమె వచ్చి అతనికి చేరువగా కూర్చున్నది. మీతో ముఖ్య విషయం చర్చించాలి అన్నాడు. నాకు తెలుసు, నా గురించి మదిలో మెదులుతూ ఉండొచ్చును. ఏ విషయమో మనసులోకి రానివ్వకండి. వీలైనంత వరకు మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. నా మాట విను తల్లి. రాత్రి నాకు మెలకు వచ్చి నిద్రాభంగమైంది. ఈ రాత్రి నిన్ను పిలవాలనిపించింది. మనస్కరించలేదు. కూర్చుండిపోయాను. డాక్టర్ నిద్రకు ఇచ్చిన మాత్ర వేసుకున్నారుగా? వేసుకున్నాను. అయినా నిద్రాభంగం కలిగింది. నీ గురించి ఆలోచించాను. నీ పట్ల నా అశ్రద్ధ చూపుతున్నట్లుగా తోచింది. మీకు వివాహం చెయ్యాలని తలంపు కలిగింది. నా పెళ్ళికి తొందరేం వచ్చింది?
23 ఏళ్ళు మీరు ఎలాంటి ఆలోచనలు మీ మనసులోకి రానివ్వకండి. ముందు మీ ఆరోగ్యం కుదుటపడాలి. ఓ రాత్రి మీకు మెలకువ రావడం అంటే ఆ మాత్రం మీకు పనిచేయలేదనుకుంటాను. ఆ మాత్ర ప్రభావాన్ని దాటి మిమ్మల్ని ఆలోచనలకు గురి చేసింది. నిద్ర ప్రయత్నం చేయకుండా అలా కూర్చుండిపోయి నా వివాహం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మేము మీ గురించి ఆందోళన పడుతున్నామని తెలిసి కూడా మా మనవిని ఖాతరు చేయడం లేదని నాకు అనిపిస్తోంది. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం, మీ ఆరోగ్యం పరీక్షించమని అడుగుతాను. అక్కడ మిమ్మల్ని జాయిన్ చేసుకుంటే ఈ ఆలోచనలు రాకుండా ఉంటాయి. సంపంగి పైన చేయి వేసి, నా ఆరోగ్యం గురించి మీ ఇరువురు అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకో మరి రాత్రి హఠాత్తుగా మేలుకోవాల్సి వచ్చింది. ఒంటి నిండా చెమటలు. మిమ్మల్ని పిలవాలి అనుకున్నాను, మనస్కరించలేదు. గాఢ నిద్రలో ఉండి మిమ్మల్ని లేపటం అవివేకంగా తోచింది. సంపంగి బాధపడింది. నా పడక మీ గదిలోకి మారుస్తాను. వద్దు వద్దు, ఆ పని మాత్రం చెయ్యకు. నేనే వస్తాను అవసరం అనిపిస్తే. ఆ రాత్రి మీరొస్తారా? మీకు మరీ చాదస్తం ఎక్కువైంది. సరేలేండి, ఇప్పుడే మన పక్కన ఉన్న ఎలక్ట్రీషియన్ని పిలిపించి మీ మంచం దగ్గర కాలింగ్ బెల్ పెట్టిస్తాను. దానికి మా గదులకు కనెక్షన్ ఉండేలా ఏర్పాటు చేయిస్తాను. మీరు అవసరం కలిగి బెల్ నొక్కగానే ఎవరో ఒకరు మీ గదికి వస్తాం. సరేనా? దయచేసి నిద్ర లేచే సాహసాలు చేయకండి. ఆనందరావు చదువుకు ఆటంకం కలుగుతుంది కదమ్మా. నాకు గుర్తుంది డాడీ. ప్రస్తుతం కాలింగ్ బెల్ చప్పుడు నా గదికే వినిపించేలా ఏర్పాటు చేస్తాను. అదోలా ముఖం పెట్టి నీకు శ్రమ కలిగిస్తున్నాను. అలాంటి మాటలు మీ నోట రాకూడదు. నన్ను పెంచి పోషించి పెద్దదాన్ని చేశారు. మీకు సేవ చేయడం నా ధర్మంగా భావిస్తాను. దయముంచి పెళ్లి సంగతి ఎత్తకండి. 2 చేతులు జోడించి అంది. నా కర్తవ్యం చేయకుండా ఆటంకపరచడం తప్పు. ముఖంలో బాధా వీచికలు కనిపించాయి. జాలిగా చూసింది తండ్రి వైపు. లోలోన అంతర్మథనంతో బాధపడుతున్నారు. అది ఏమై ఉంటుంది? నాన్న, మీరు నిజం చెప్పండి. చెప్పకూడని రహస్యం మిమ్మల్ని బాధిస్తోంది. నువ్వు ఇంటికి పసిపిల్లగా రాకమునుపే తొందరపడి ఒక పని చేశాను. పర్వాలేదు, చెప్పండి, నేనేమీ బాధపడను. 60 ఏళ్ల వయసు రాగానే ఈ ఇంటిని చర్చికి దారాదత్తం చేస్తానని మాటిచ్చాను. అంతటితో ఆగక రాతపూర్వకంగా పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాను. వచ్చే సంవత్సరం నాకు 60 ఏళ్ళు వస్తాయి. ఈ ఇంటిని వారికి ఇవ్వాలి. నిలువ నీడ లేకుండా పోతుంది మీకు. మీరు చేసిన పనికి బాధపడడం ఎందుకు? మంచి పని చేశారు. సొంత ఇల్లు లేదని అనుకోవడం ఎందుకు? అద్దె ఇంట్లో ఉందాం. నా కూతురుకు కనీసం ఇల్లు లేకుండా చేశానని చింతిస్తున్నాను. ఏమిటి డాడీ, అయిందానికి కాందానికి అలా బాధపడటం? అందువల్ల మీ ఆరోగ్యం లోలోన కృషించిపోతుంది. అంతేకాదు తల్లి, మరొక అన్యాయం కూడా జరిగింది. చెప్పండి, మనసు నిశ్చింతగా ఉంటుంది. ఇన్నాళ్ళు ట్యూషన్లతో వచ్చిన డబ్బుతో పాటు నేను ఉద్యోగం నుంచి రిటైర్ అయితే ప్రావిడెంట్ ఫండు, గ్రాట్యుటీ చర్చికి చెందేలా రాసివ్వడం జరిగింది. ఆ విధంగా ఇల్లు ఉండదు, డబ్బు ఉండదు. తండ్రిగా అపకారం చేశాను నీకు. డాడీ, మీరు చేసిన పని సత్కార్యంగా భావిస్తున్నాను. అందరినీ కాపాడేవాడు భగవంతుడు. ప్రతి మనిషి తన ధర్మాన్ని ఆచరించడం మంచిదని నా అభిప్రాయం. విల్సన్ మౌనం దాల్చాడు. ఆనందరావు ఇంట్లోకి ప్రవేశించాడు. పరీక్ష ఎలా రాశావు? సంపంగి అడిగితే బొటనవేలు చూపించాడు. ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. లేచి గదిలోకి వెళ్ళి దుస్తులు మార్చుకుని లుంగీ ధరించొచ్చాడు. భోజనం చేస్తావా అడిగింది. ఇప్పుడే భోజనం తిని వెళ్ళాను కదా. సంపంగి లోపలికి వెళ్ళి ప్లేట్లో బిస్కెట్లు, వేడివేడి టీ తీసుకొచ్చింది. తను ఒక కప్పు తీసుకుని టీ తాగింది. గురువుగారికి పాలిచ్చావా? ఆహా, డాక్టర్ గారు ఇచ్చిన మాత్ర కూడా వేసుకున్నాడు. గురువుగారు గదిలో ఉన్నారా? అవును, రాత్రి నిద్ర సరిపోలేదు అంటూ ఆయన చెప్పిన వివరాలు తెలిపింది. వెంటనే డాక్టర్ గారికి చూపించాల్సింది. పీడకలు రావడంతో నిద్ర సరిగ్గా పోలేకపోయారు. ఆయన మనసులోని ఆలోచనలు వెల్లడించారు. ఏమిటవి? ప్రశ్నించాడు. ముందు నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వాలి. ఎంఎస్సి పరీక్షలు ఎప్పటికి పూర్తవుతాయి? 4 పేపర్స్ మిగిలాయి. దినం విడిచి దినం పరీక్ష ఉంటుంది. మధ్యలో 2 రోజులు సెలవులు వచ్చాయి. ఎందుకు అడిగావు? ట్యూషన్ బెడద ఉండకూడదని అనుకుంటున్నాను. రాత్రి జరిగిన సంఘటన దృష్టితో అంటున్నావా? అవును, ఆయన అవస్థ ఎప్పుడూ వెల్లడించాడు. వెంటనే ఆయన్ని హాస్పిటల్కు తీసుకుని పోవాల్సింది. అతని వంక తేరిపారా చూసి, అంత అవసరం ఉంటుందా? అవసరమే. డాక్టర్ నాతో అన్నారు. ఆయన శరీరంలో కాస్త మార్పు అనిపించినా వెంటనే తీసుకుని రండి. పరీక్ష చేసి చూడడం మంచిది. డాడీని తీసుకుని వెళ్దామా? ఆగు, ప్రస్తుతం ఆయన ఎలా ఉన్నది తెలుసుకుని వస్తాను. విల్సన్ గారున్న గదిలోకి వెళ్ళాడు. గాఢ నిద్రలో ఉన్నారు. ముఖం తేటగా ఉంది. వెనుతిరిగి హాల్లోకి వచ్చి మంచి నిద్రలో ఉన్నారు. మెలకు వచ్చాక తెలుసుకుందాం. ఆయన మనసులో మదన పడుతున్నారు.
దేనికి? మైల్డ్ స్ట్రోక్ గురించి ఆలోచిస్తున్నారా? ఆయన ఎందుకు బాధపడుతున్నది తనతో వెల్లడించిన విషయాలు ఆనందరావుకు పూసగుచ్చినట్లు తెలిపింది. చివరగా ఆమె పెళ్లి విషయం గురించి అంది. పెళ్లి విషయంలో నువ్వేం చెప్పావు? పెళ్లికి తొందర ఏమిటి? అనవసర ఆలోచనలతో మనసు పాడు చేసుకోకూడదని అన్నాను. ఆయనకు తెలిసిన వారెవరైనా ఉంటే తెలిపితే వెళ్ళి నేను మాట్లాడతాను. సంపంగి అతన్ని సమీపించి బలంగా చెంప మీద కొట్టింది. ఆ దెబ్బకు చెంప చుర్రుమంది. విస్తుపోయి ఆమె కేసు అలా చూస్తూ ఉండిపోయాడు. కంట నీరు పెట్టుకుంది. సారీ, అతని తలను హత్తుకుంది. నా మనసులో ఎవరున్నారో తెలియదా? నా మనసు నొప్పించావు. అతని చెంపను సుతారంగా తాకింది. ఏమో బాబు, పెళ్లి ప్రస్తావన రావడంతో నా ఒళ్ళు జల్లుమంది. ఒక రకంగా చెప్పాలంటే నీకు నాకు ఎలా కుదురుతుంది? నువ్వేమో అందాల రాసివి, నేను నీ పక్క నిల్చుంటే బ్లాక్ అండ్ వైట్ అంటారు. ఏయ్ చుప్, నన్ను బాధ పెట్టావంటే మరో చెంప చెల్లుమంటుంది. చామన ఛాయ నలుపంటారా? ఆట పట్టించుతున్నావు. నీ మనసు ఎంత మంచిదో నాకు తెలుసు. నీ మనసు సున్నితం. ఎవరిని బాధించగలిగించావు? ఎప్పుడో గ్రహించాను. కోపం వస్తే నేను రాక్షసునవుతాను. సరదాకైనా మనసుకు బాధ కలిగించే మాటలు రానివ్వద్దు. నీ చెంపదెబ్బతో తెలుసుకున్నాను. నేను చదువుకోవాలని వెళ్ళడానికి ప్రయత్నించగా ఆగు అంటూ ఆమె చేతి దెబ్బపడిన చెంపను 5 నిమిషాల సేపు ముద్దు పెట్టుకుంది. నీ ముద్దు చల్లగుండా చెంపంతా ఎంగిల్ చేశావు. కొంగుతో తుడిచి నా బంగారు కొండ అని చెంపగిల్లింది. ఇదెక్కడి సరసమే తల్లి, ఇక్కడ ఒక క్షణం నిల్చోను అని వేగంగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. మర్నాడు ఫిజిక్స్ పరీక్ష. చదవాల్సింది చాలా ఉంది. రాత్రంతా నిద్రపోకుండా చదువుతూ కూర్చున్నాడు. ఉదయం దంతధావనం చేసుకుని తిరిగి చదువుతూ ఉండిపోయాడు. సంపంగి టీ తెస్తే ఆ వేడి టీని ఊదుకుంటూ తాగి కప్పు టీపాయ్ పైన పెట్టి చదవసాగాడు. రాత్రంతా చదువుతూనే ఉన్నావు. వెళ్లే ముందు కూడా చదవాల్సిందా? చదవాల్సిన లెసన్స్ చాలా ఉన్నాయి. ఫిజిక్స్ చాలా కష్టమైన సబ్జెక్టు. నువ్వు నీ పని చేసుకో. సంపంగి వెళ్ళిపోయింది. త్వరగా వంట సిద్ధం చేసింది. గదిలోకి తొంగి చూసింది. అతని దృష్టి పూర్తిగా పుస్తకం మీద ఉంది. పరీక్షకు వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతోంది. ప్లేటు భోజనం పట్టుకునొచ్చింది. ఓ 10 నిమిషాలు చదవటం ఆపి భోజనం చేయి. ఆ 10 నిమిషాలు ఈ సమయంలో చాలా విలువైనవి. పరీక్ష నుండి వచ్చాక తింటాను. కడుపు ఖాళీగా ఉంటే ఏం రాస్తావు? ప్లేట్ చేతిలోకి తీసుకుని అన్నంలోకి కూర కలిపి నువ్వు చదువుతూ ఉండు, నేను అన్నం తినిపిస్తాను అంది. ఆనందరావు నోరు తెరవగానే అన్నం అందించింది. కళ్ళు మాత్రం పుస్తకం పైనే ఉన్నాయి. నోరు తెరిచినప్పుడల్లా నోటికి అన్నం అందిస్తూ వచ్చింది. విల్సన్ తన గదిలో నుండి యువతలకొచ్చాడు. ఎదురుగా కనపడిన దృశ్యాన్ని చూసి నివ్వెరపోయాడు. వారి మధ్య గల సాన్నిహిత్యాన్ని ముచ్చటపడ్డాడు. హాల్లోకొచ్చి ఫోన్ చేశాడు. మధుసూదన్ రావు రిసీవర్ ఎత్తాడు. సార్, నేను విల్సన్, కాలేజీ లెక్చరర్ని మాట్లాడుతున్నాను. మీ పరిచయం ఏర్పడలేదు. ఏ విషయంలో ఫోన్ చేశారు? మీ అబ్బాయి ఆనందరావు మా ఇంటిలో ఉంటున్నాడు. ఎంఎస్సి పరీక్షలు రాస్తున్నాడు. మా అమ్మాయి సంపంగి అంటే ఇష్టపడుతున్నాడు. వారి వివాహానికి మీకేమీ అభ్యంతరం ఉండదు కదా? మీరు క్రిస్టియన్స్, మీ మతం మా మతం వేరు. మీ అమ్మాయిని ఎలా చేసుకుంటాడు? అయినా వాడితో తెగతెంపులు జరిగిపోయాయి. మీరు అడిగారు కనుక చెబుతున్నాను. మీ అమ్మాయిని వివాహం చేసుకుంటే శాశ్వతంగా ఆ కాస్త సంబంధం కూడా తెగిపోతుంది. మా ఇంటి గుమ్మం తొక్కే అర్హత కోల్పోతాడు. ఫోన్ పెట్టేయండి. మనసు చిబుక్కుమంది. మాటల్లో దురుసుతనం, కనీస మర్యాద లేకుండా వ్యవహరించాడు. తండ్రి అనేవాడు అంత కఠినంగా ఉంటాడా? ఈ విషయం ఆనందరావుకు తెలిస్తే బాధపడక మానడు. తొందరపడ్డాను. ఫోన్ చేయకుండా ఉండాల్సింది. సోఫాలో కూర్చొని తల వెనక్కి ఆనించి కళ్ళు మూసుకొని ఆలోచించసాగాడు. ఇంతలో వెళ్ళొస్తాను గురువుగారు. ఆనంద్ మాటలు విని కళ్ళు తెరిచి చక్కగా పరీక్షలు రాయమని అన్నాడు. దూరంలో సంపంగి నించుని ఆల్ ద బెస్ట్ అంది. ఆనందరావు తలాడించి వెళ్ళిపోయాడు. సంపంగి తండ్రికి ఎదురుగా కూర్చుని, ఈరోజు మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. నిన్నొక మాట అడగాలనుకుంటున్నాను. దాచకుండా చెబుతావా? అడగండి. దాచవలసిన విషయాలు ఏముంటాయి నాకు? ఆనందరావు అంటే నీ అభిప్రాయం? మంచి మనసున్న వ్యక్తి, సున్నిత స్వభావం కలవాడు, కష్టాల్లో ఉన్నవారికి సహాయపడే తత్వం కలిగిన వ్యక్తి. నాన్న, అతని దృష్టి అంతా పరీక్షలపైన ఉంది. ఆ ప్రస్తావన అవసరమా? ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. కారణం, అతను ఒంటరివాడయ్యాడు. తల్లి మరణించడం, తండ్రి నింద వేసి ఇంటి నుండి గెంటివేయడంతో తనకి ఎవరూ లేరన్న దుగ్ధతో విచారగ్రస్తుడైనాడు. అతను మానసికంగా క్రుద్ధుడై ఉండటం గమనించాను. అతనికి చేరువై మనసుకు స్వాంతన కలిగించే ప్రయత్నాలు ప్రారంభించాను. ఓదార్పు మాటలతో క్రమంగా అతను తనలోని బాధను మర్చిపోగలిగాడు. నా సహచర్యంతో
గతాన్ని మర్చిపోయి మనలో ఒకడైనాడు. అయినా అతని మనసు కలిచివేస్తున్నది. తల్లి హఠాన్మరణం అతన్ని కృంగదీసింది. ఆమె అనారోగ్యంతో ఉన్న భర్తకు సేవ చేయడంలో ఏనాడు తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. తండ్రి అంటే అతడికి నిరసన భావం ఉండేది. కారణం తల్లిని అకారణంగా బాధించడంతో కోపంతో లోలోన ఏవగించుకునేవాడు. అతని మనసులో తల్లి మరణం సహజమైంది కాదని అతని దృఢ విశ్వాసం. వంటలక్క పేరుతో తన కుటుంబంలో ఆ ఇంటిలో చేరిన ఈశ్వరి తండ్రిని వలలో వేసుకున్నది. ఆమెకు తోడుగా ఆమె తమ్ముడు శ్రీశైలం, ఆమె సంతానం క్రూర మనస్తత్వం కలవారు. గతం గతః ఆ విషయాలు అతనికి గుర్తు చేయకూడదు. అతను ఎంఎస్సి పాస్ అవ్వగానే మా కాలేజీలోనే ఉద్యోగం దొరికేలా ప్రయత్నిస్తాను. 2-3 రోజులు గడిచాక పిల్లలకి ట్యూషన్ చెప్పడం ప్రారంభిస్తాను. నెల రోజులు సెలవు గ్రాంట్ అయింది. పిల్లల తల్లిదండ్రులు వచ్చి దగ్గరలో సంవత్సర పరీక్షలున్నాయని, వారి భవిష్యత్తు ఆలోచించమని, చదువు చెప్పటం మానొద్దని ఒక్క రీతిగా వేడుకున్నారు. అంగీకరించక తప్పలేదు. చదువులో బాగా వెనకబడిన వారికి మాత్రమే చదువు చెప్పండి. మిగిలిన వారికి పరీక్షల అనంతరం ఆనంద్ ట్యూషన్ చెప్పి గురువుగారి బరువు తగ్గిస్తానని నాతో అన్నాడు. అలాగే తల్లి, నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను. మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి. మీ జీవితకాలం అంతా పరోపకారంతో గడిచింది. ఎదుటివారి బాధలు మీ బాధలుగా భావించారు. ఈ రోజుల్లో మీలాంటి సహృదయులు అరుదుగా ఉంటారు. అలా భావించడం మహా అపరాధం. ఒకరు మెచ్చుకుంటే పొంగిపోకూడదు. మనిషిగా మానవత్వం తన ధర్మమని భావించాలి. సారీ డాడీ, మీ కష్టాన్ని చూడలేక అలా అన్నాను. మీరంటే అమిత గౌరవం నాకు. మీ పెంపకంలో పెరగడం అదృష్టంగా భావిస్తున్నాను. లేవండి, భోజనం వేళైంది. సీతాపతి వ్యాపారం బాగా సాగుతోంది. అమృతతో స్నేహం పాకాన పడింది. ఇంటిలో తల్లి ఏదో ఒక ప్రత్యేక వంటకం తయారు చేసిన రోజు తల్లికి తెలియకుండా చాటుగా టిఫిన్ బాక్స్లో తీసుకుని వెళ్ళి సీతాపతికి ఇచ్చేది. అతను సంతోషంగా స్వీకరించి కృతజ్ఞతలు తెలిపేవాడు. ఓనాడు షాపులో ఉన్న కుర్రాడి చేత సరుకులు తీసుకుని అర్జెంటుగా పంపమని కోరిన ఖాతాదారింటికి పంపించాడు. షాపు కానుకొని మరొక గది ఉంది. ఆ గదిలో సరుకులు నిలువ ఉంచబడతాయి. అమృత మా షాపు మొత్తం చూడలేదు కదూ, చూపిస్తాను రమ్మన్నాడు. లోగడ కూడా ఒకసారి ఆమె రెండో గది చూసి ఉన్నది. తన షాపు దాటి లోపలి గదిలోకి రాలేదన్న ఉద్దేశంతో రమ్మన్నాడు. పిలిచాడు కదా అని అతని వెంట పక్క గదిలోకి వెళ్ళింది. చుట్టూరా చూసి సరుకులు అవసరానికి సిద్ధంగా ఉంచటం వలన ఎలాంటి కొరత ఉండదు అని మెచ్చుకోలుగా అంది. థ్యాంక్స్ అని ఆమె భుజం పైన చేయి వేశాడు. అభ్యంతరం చెప్పకపోవటంతో తన వైపుకు తిప్పుకొని బిగి కౌగిలిలో బంధించాడు. పురుష స్పర్శ ఎరుగని అమృత శరీరం పులకరించింది. అంతటితో సీతాపతి ఆగలేదు. పెదాలను ముద్దాడాడు. ఛీ ఎంగిలి అంది పెదాలు తుడుచుకుంటూ. అమృత, నేనంటే నీకిష్టమేనా అడిగాడు. సిగ్గుతో తలంచుకుని తలూపింది. మరి పెళ్ళెప్పుడు చేసుకుందాం? మా నాన్నతో మాట్లాడు అని వేగంగా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. అబ్బో, సిగ్గు బాగానే ఒలకపోస్తుందని తనలో తాను అనుకున్నాడు. షాపు కట్టేసి ఇంటికి బయలుదేరే ముందు అమృత ఇంటిలోకి ప్రవేశించాడు. ముందు గదిలో కూర్చుని చుట్ట కాలుస్తున్న అమృత తండ్రి ఇతన్ని చూసి, ఏమిటిలా వచ్చావు? నోట్లోని చుట్ట నలిపేస్తూ అన్నాడు. జేబుల నుంచి డబ్బులు తీసి ఇంటి అద్దె ఇవ్వడానికి వచ్చాను అని అద్దె అతని చేతికి ఇవ్వగా, మంచివాడివి అబ్బాయి, అడగక ముందే డబ్బులిచ్చావు. నువ్వు నాకు నచ్చావోయ్, నిల్చున్నావెందుకు, కూర్చో అన్నాడు. కుటుంబం గురించి వివరాలు అడిగాడు. సీతాపతి తన కుటుంబం వివరాలు తెలిపాడు. బాగుందోయ్ మీ కుటుంబం, నీకు పెళ్ళయిందా? లేదండి, చేసుకోవాలనుకుంటున్నాను. మీ నాన్న పిల్ల కొరకు వేట సాగిస్తున్నారా? సీతాపతి తెల్లబోయి, వేట సాగించడమేమిటి? ఆయన మాట తీరే అంతా. వెటకారం పుట్టి ఆయన పుట్టాడు అంది అప్పుడే అక్కడికి వచ్చిన అమృత తల్లి. సంబంధాలు వెతకడం లేదండి, నాకు పెళ్లి చేసుకునే వయసు రాలేదని మా వాళ్ళ నమ్మకం. అలాగా, నువ్వెవరైనా ప్రేమ గట్రా అమ్మాయిలు వెంట పడుతున్నావా? అలాంటి అలవాట్లు లేవు. మా నాన్నగారు మమ్మల్ని క్రమశిక్షణతో పెంచారు. షాపు నడవడమే నా ముఖ్య కర్తవ్యం. ముందుగా కిరాణా షాపు బాగా అభివృద్ధి చెయ్యాలి. షాపు పైన తీసిన లోను తీర్చాల్సి ఉంది. ఇంటికొచ్చిన అబ్బాయిని అవమానించకూడదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, బుద్ధిమంతుడు. అబ్బాయి, ఓ మాట అడుగుతాను, ముక్కుసూటిగా సమాధానం చెప్పు. మా అమ్మాయితో షాపుకు వచ్చినప్పుడల్లా చాలాసేపు మాట్లాడడం గమనించాను. నీ ఉద్దేశం ఏమిటి? అమ్మాయిని ప్రేమిస్తున్నావా? తల్లి తల బాదుకుంది. ఏం మాటలండి, మీ పద్ధతి బొత్తిగా బాగాలేదు. మీ మాట తీరు ఎదుటివారిని నొప్పించేలా ఉంటుంది. అతను మన అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడా, లేక మన అమ్మాయి మీతో అన్నదా? మగ ఆడ మాట్లాడుకుంటే పెడర్థాలు తీయాలా? ఇన్నేళ్ళొచ్చినా మీ మాట తీరు మారలేదు. నువ్వేమీ అనుకోకు బాబు, ఈ మనిషి తీరే అంతా. పర్వాలేదు, పెద్దవారు కదా, ముక్కు సూటిగా అడగడం అలవాటు.
పెళ్లి మాట వచ్చింది గనక మిమ్మల్ని నేను ఓ మాట అడగొచ్చునా? అమృత పెళ్లి చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారా? సంబంధాలు చూస్తున్నారా? చాలా చూసాం. నచ్చి మా అమ్మాయి వచ్చిన అబ్బాయికి వంక పెట్టి తిరస్కరిస్తోంది. తనకి నచ్చిన వాళ్ళు దొరకలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెళ్ళిపోతున్నారు. ఆమెకి ఎలాంటి అబ్బాయి కావాలో అడిగారా? అడిగితే అది చెప్పే మాటలకు తల తిరిగిపోతుంది. వంట చేయడం రాదు కనుక అబ్బాయి వంట చేయాలి లేదా వంట మనిషిని నియమించాలి. అస్తమానం గంటల తరబడి టీవీ ముందు కూర్చుని ఉంటుంది. మనసులో ఏదైనా ఆలోచన రావడం, అమ్మాయి ఆ వచ్చే అబ్బాయి పలానా వస్తువు కొనివ్వాలంటుంది. దీని పెళ్ళి మా చావుకొచ్చింది. ఎందుకండి అశుభపు మాటలంటారు? మీ అమ్మాయిని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అనిపిస్తోంది. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి తిరిగి వెళ్ళిపోవాలని అలాంటి షరతులు చెప్పుండాలి. తెల్లబోయింది. తల్లిదండ్రులం మేము. మాకు రాని ఆలోచన నీకెలా వచ్చింది? మీ అమ్మాయి తీరు తెలుసండి. తెలివైన వాడివి అయితే నీకు తెలిసిన సంబంధం ఏదైనా ఉంటే చూసి పుణ్యం కట్టుకో బాబు. సంబంధం ఉందండి. మీరు అంటే అమ్మాయి పెళ్ళైపోయినట్లే. మాకు అభ్యంతరం ఎందుకుంటుంది? అమ్మాయి అంగీకరించాలి. సగం బరువు తగ్గినట్లే. ఇంతకు ఆ అబ్బాయి ఎవరు? పేరేమిటి? సీతాపతి. పేరు విన్నట్లే ఉంది. మీ ఎదురుగానే ఉన్నాడు. అలానా? అబ్బాయిని పిలవండి సంతోషపడిపోతోంది. అమృత ప్రవేశించి పగలబడి నవ్వసాగింది. ఎందుకే నవ్వు? కథ